బాబు టికెట్ ఇస్తాం ఎట్లుండే సారు ఎట్లయిపోయారు. ఏదైతే అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పరిస్థితి చాలా దీనంగా తయారైంది. ఒకప్పుడు మేం కంటెస్ట్ చేస్తామని బీఆర్ఎస్ తరపున ఏదైతే అభ్యర్థులు పోటీ పడ్డారో మరి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత సిట్టింగ్ ఎంపీలు కూడా వెనుకడుగు వేస్తున్నారు. మరి రేపు పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సిట్టింగ్ ఎంపీలు కూడా వెనుకడుగు వేస్తున్నారు, మేము కంటెస్ట్ చేయట్లేదు అంటున్న నేపథ్యంలో మరి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంతర్మదంలో పడ్డారు. మరి క్యాండిడేట్స్ రండి మీకు టికెట్లు ఇస్తాము రండి అని బతిమలాడే పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్. దీనిపైన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, మరి ఒకప్పుడు కేసీఆర్ సారు ఎట్లుండే, ఈ రోజున ఏంటి పరిస్థితి? మరి కార్యకర్తల్లో మనోధైర్యం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ మరి బీఆర్ఎస్కి ఈసారి పార్లమెంటు స్థానాలు ఎన్నొచ్చే అవకాశాలు ఉన్నాయి? సుధాకర్. రాజు, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు బీఆర్ఎస్ పార్టీది హవా కొనసాగింది. ఆడిందే ఆట, పాడిందే పాట. ఒక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ కూడా నామరూపాలు లేకుండా పోతుంది, బీజేపీ అసలు పోటీ అయ్యేదు. ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ఏ అధికారంలోకి రాబోతుంది. అసలు కేసీఆర్కి బీఆర్ఎస్కు ఎదురే లేదు అనే ఒక సందర్భం కూడా వచ్చిన పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో. సుమారు అంటే 103 నుండి 104 మంది ఎమ్మెల్యేలు, 119లో 103 నుంచి 104 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక్కసారిగా కాలం గిరున తిరిగి వచ్చింది. 3 నెలలకు ముందు బీఆర్ఎస్, 3 నెలల తర్వాత బీఆర్ఎస్ అనే పరిస్థితి ఇప్పుడు ఉందని చెప్పొచ్చు. బండ్లు ఓడలు అమ్ముతాయి, లేకుంటే పువ్వులు అమ్మిన దగ్గరే కట్టెలు అమ్మాల్సిన పరిస్థితి వస్తుందంటే బీఆర్ఎస్ను ప్రత్యక్ష ఉదాహరణగా దీన్ని తీసుకోవచ్చు. అందుకు బీఆర్ఎస్ ఈ ఉదాహరణలకి సంపూర్ణంగా సరిపోతుందని భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికీ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రోజుకో పార్లమెంటు చొప్పున సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన నాయకులతోటి, మాజీ ఎమ్మెల్యేలు లేకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటే వారు, మాజీ మంత్రులు, ముఖ్యమైన నాయకులతోటి తెలంగాణ భవన్లో సమావేశం నిర్వహించి అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, ఎవరిని సెలెక్ట్ చేద్దామంటూ చర్చలు జరుపుతున్నారు. అందరూ ఏకాభిప్రాయంగా ఒక అభ్యర్థిని చూపిస్తే ఆ అభ్యర్థి పోటీ చేయడానికి ముందుకు రావట్లేడు. ఎంపీగా నేను పోటీ చేయలేను ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో, ఆయనకున్న వ్యక్తిగత కారణాలు చెప్తున్నాడు. నేరుగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి బాగాలేదని ఎవరైనా చెప్పలేరు కాబట్టి వ్యక్తిగత కారణాలను చూపెట్టి పోటీ చేయడానికి విముఖత చూపెడుతున్నారు. దీంతో అప్పటికప్పటికి ప్రత్యామ్నాయ నాయకుడిని వెతుక్కోవాల్సి వస్తుంది. ప్రత్యామ్నాయ నాయకుడిని వెతుక్కొని ఆయనను పోటీలో పెట్టే పరిస్థితి ఉంది. ఇవాళ మరో 2 అభ్యర్థులను ప్రకటించారు. మల్కాజిగిరికి రాగిడి లక్ష్మారెడ్డి, అదేవిధంగా ఆదిలాబాద్కి అత్రం సక్కు, 2 ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ 11 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 6 అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంటుంది. రోజుకు ఒకరో 2 చొప్పున ప్రకటించుకుంటూ వస్తున్నారు. మనం చూస్తే 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 9 మంది బీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే ఇప్పుడు కేవలం 3 మాత్రమే సిట్టింగ్ ఎంపీలు పోటీ చేస్తున్నారు. ఒకరు మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత, మరొకరు ఖమ్మం నుంచి నామానాగేశ్వరరావు, ఇంకొకరు మహబూబ్ నగర్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డి. ఈ 3 మాత్రమే పోటీ చేస్తున్నారు. ఇందులో కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో గెలిచారు. మరో 4 పోను మరో 3 పార్టీలు మారారు. పార్టీలు మారితే మొత్తం 7 పోగా 2 ఇంకా పోటీకి విముఖత. రంజిత్ రెడ్డి పోటీ చేయట్లేరు. అదేవిధంగా మరొక ఎంపీ కూడా పోటీ చేయడానికి నిరాకరిస్తున్నారు. పరిస్థితి ఇలా ఉంది కాబట్టి బీఆర్ఎస్ ప్రస్తుతం చేస్తున్న పరిస్థితి ఏంటంటే మాజీ ఎమ్మెల్యేలు లేకుండా ముఖ్యమైన నాయకులందరినీ తీసుకొచ్చి పోటీ పెడుతున్నది. పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి ప్రజలందరి చూపు అయితే బీజేపీ లేకుంటే కాంగ్రెస్. ప్రస్తుతం బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉన్నది. అదేవిధంగా ప్రతిపక్ష కాంగ్రెస్ ఇండియా కూటమి ప్రతిపక్షంలో ఉంది. అయితే బీజేపీకి ఓటేయాలి లేకుంటే కాంగ్రెస్కి ఓటేయాలనేది ప్రజల చూపు ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్లో అధికారంలో ఉండే పార్టీ నుంచి అయినా నిధులు తీసుకురావచ్చు, లేకుంటే ప్రతిపక్షంలో ఉండే పార్టీ అయినా కొట్లాడి నిధులు తీసుకొచ్చి ఆయా నియోజకవర్గాలను, ఆయా పార్లమెంటు పరిధిలో ఉన్న నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవచ్చు. కానీ ప్రాంతీయ పార్టీలకు ఓటేస్తే వచ్చే లాభం ఏంటి, ప్రాంతీయ పార్టీలకు ఓటేస్తే వచ్చే ఉపయోగం ఏందని ఒక చర్చ ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఈ చర్చను చాలా పకడ్బందీగా, చాలా పద్ధతిగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ప్రజల్లోకి తీసుకెళ్లాయి. అలా తీసుకెళ్తేనే బీఆర్ఎస్ వీక్ అవుతుందని వారు భావించిన నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ సంబంధించిన ముఖ్య నాయకులు ఈ చర్చలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. వారు సఫలీకృతమయ్యారు. మొదటగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు రఘునందన్ రావు చర్చలు స్టార్ట్ చేశారు. ఇప్పుడు కేసీఆర్కి ఎందుకు ఓటేయాలి, కేసీఆర్కి ఓటేస్తే వచ్చే ఉపయోగం ఏంది, కేసీఆర్కి ఓటేస్తే ఆయన సంబంధించిన పార్టీ ఎంపీలు గెలిస్తే అయితే బీజేపీ నాయకుల దగ్గరికి రావాలి లేకుంటే
కాంగ్రెస్ నాయకుల దగ్గరికి పోవాలి. కాబట్టి రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఉంది కదా, అయితే బీజేపీ కోటేయాలి లేకుంటే కాంగ్రెస్ కోటేయాలి, కానీ కేసీఆర్కు ఓటేయడం ద్వారా వచ్చే ఉపయోగం ఏందని రఘునందన్ రావు ఈ ప్రచారాన్ని ప్రారంభిస్తే దాన్ని మిగతా నాయకులు అందిపుచ్చుకొని తెలంగాణ రాజకీయ వర్గాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లారు. అది రాజకీయ వర్గాల నుంచి తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ ప్రజల మూడు కూడా అయితే నరేంద్ర మోడీ కోటేయాలి లేకుంటే రాహుల్ గాంధీ కోటేయాలి అనేది ఒకటి విస్తృతంగా వ్యాపించింది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ అనేది క్రమేపీ క్షీణించిపోతుంది, లేకుంటే క్రమేపీ తగ్గుముఖ పడుతూ వస్తుంది. కేసీఆర్ ప్రభావ కూడా తగ్గుతుంది. అధికారం కోల్పోయింది, 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, కానీ అధికారం కోల్పోయినాక వస్తున్న అవినీతి ఆరోపణలు ప్రజలు జీర్ణించుకుంటలేరు. ఆ అవినీతి ఆరోపణల కారణంగా కేసీఆర్ ప్రభ తగ్గిపోతుంది. అందులో భాగంగానే బీఆర్ఎస్ అనేది రోజు రోజుకు వీక్ అవుతూ వస్తుంది. రాజు, థ్యాంక్ యూ సుధాకర్, థ్యాంక్ యూ వెరీ మచ్.